రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. వనపర్తి మున్సిపల్ రాజకీయాల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. తనకు కానీ తన వర్గానికి కానీ చైర్మన్ పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీర్లచందర్ రజని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. డబ్బున్న వారికి ప్రోత్సాహం లభిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వనపర్తి మున్సిపల్ రాజకీయాలు కలకలం రేపాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిరంగతమయ్యాయి. తనకు గాని తన వర్గానికి కానీ చైర్మన్ పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీర్లచందర్ రజని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. డబ్బున్న వారికే ప్రోత్సాహం లభిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఓన్లీ కేవలము డబ్బున వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలి. మీరు ఓన్లీ ఊడిగా మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళందరూ కలిసి మీరు ఊడిగం చేయాలి. మేము అధినాయకులకు ఊడిగం చేయాలి, అగ్రవర్ణాలకు ఊడిగం చేయాలి తప్ప వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ దేనికి పనికిరారన్న సంకేతం వీళ్ళు బలంగా మనకు వినిపిస్తుంది. కాబట్టి ఒక బీసీ బిడ్డగా నేను కూడా చాలా గత 40-50 ఏళ్ల నుంచి కూడా మా నాయనల తరం నుంచి మా తాతల తరం నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తాము. కానీ మాకు ఈ రోజు వరకు మాకు ఏ విలువ లేదు. దాని తర్వాత ఏం చేయాలి, గత ఎలక్షన్ లో భాగంగా కూడా మాకు ప్రామిస్ చేశారు. ఏంటంటే వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలకు మేము మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఈ రోజు కేవలం ఏంటంటే డబ్బుకు లోబడి ఎవరు డబ్బులు పెట్టుబడి పెడతారో వాళ్ళకే మేము టికెట్ ఇస్తామని చెప్పి గత వాళ్ళకే మేము పదవులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది మనం ఈ రోజు పార్టీ కష్టపడి మేము ఎక్కడ పోవాలి? మేము 2 సంవత్సరాల నుంచి పార్టీ రాజకీయ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రక్తాన్ని పీల్చుకుని పార్టీ కొరకు పని చేసినాం. అలా కాదని ఈ రోజు కేవలం ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే కోట్లు పైసలు గుమ్మరిస్తారో వాళ్ళకే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళకే పదవులు ఇచ్చే పరిస్థితి ఉంది. దాని కాబట్టి మేము అందరూ బీసీలుగా మేము చాలా అన్యాయం అయిపోయినాం. ఈ విషయంలో చాలా అన్యాయం అయిపోయినాం. ఎందుకంటే వీళ్ళంతా కేవలం ఏం చేస్తారంటే మమ్మల్ని ఓన్లీ ఒక మామూలు పని మనుషులాగే వాడుకుంటున్నాం. మేము నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి అని కూడా పని చేస్తారు. మేము జయరాముల పేరు నుంచి మా నాన్నగారు జయరాముల పేరు నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేశాడు. దాంతో చిన్నారెడ్డి పేరు పనిచేశాము, మేఘాడి పేరు 2 సంవత్సరాలు పని చేసుకుంటూ వచ్చాము. కానీ ఇదంతా వాళ్ళకు గుర్తింపు లేవంట. కాంగ్రెస్ పార్టీకి ఏం గుర్తింపు అంటే కేవలం ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు రాజకీయం చేయాలి. ఈ రోజు మేము గత అన్ని సంవత్సరాలు పని చేసుకుని వచ్చారు. చెప్పేవాడి మీరు డబ్బులుంటే రాజకీయం చేయండి లేదని చెప్పి మేము